హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో అయితే అల్లంతో చూపిస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో జుట్టు ఎక్కువ రాలిపోవడం తప్ప గ్రోత్ అనేది ఉండట్లేదు కదా. దానివల్ల ఏంటంటే పల్చగా అయిపోతుందన్నమాట మన హెయిర్ అనేది. అలా పల్చగా కాకుండా జుట్టు రాలకుండా జుట్టు డబల్ అయ్యేలా ఈరోజైతే మీకు అల్లంతో హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను. అంటే అది కొంచెం వాటర్లా ఉంటుందన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టు అయితే డబల్ అవుతుందండి మీకు. ఈ విధంగా వారానికి 2 సార్లు అప్లై చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఎవరైతే మాకు జుట్టు పల్చగా ఉంది, పెరగట్లేదు, జుట్టు ఎక్కువగా రాలిపోతుంది అని బాధపడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకు నేను ఈరోజు ఈ వీడియోలో ఈ ప్యాక్ అనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అన్నమాట. మన ఇంట్లో ఈజీగా దొరికేటివే. మనం బయట వెళ్ళి కొనుక్కొని తెచ్చి చేసుకోవాలి అని బాధ ఏమీ లేదనమాట. మనకి ఇంట్లో దొరికేటివే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు రిజల్ట్స్ అయితే ఉంటుంది. 1 మంత్లోనే రిజల్ట్స్ చూస్తారండి. అంత బాగా పనిచేస్తుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. వీడియోని మీకు నచ్చితే ఖచ్చితంగా మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది జుట్టు రాలిపోతుంది అని బాధపడుతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు చేసే లైక్స్ కానీ షేర్స్ కానీ అందరికీ పోతుందండి. వాళ్ళకు కొంచెం బెనిఫిట్గా ఉంటుందని మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. వీడియో అయితే చూసేయండి. వీడియో చూసే ముందు మనం తలస్నానం చేసుకున్న తర్వాత చిక్కులు అస్సలు అంటే చిక్కు తీయకూడదండి. బాగా ఆరిపోయిన తర్వాత అంటే జుట్టు డ్రై అయిపోవాలి. హెయిర్ అనేది డ్రై అయిన తర్వాత చిన్నగా దువ్వుకుంటూ రావాలండి. అంటే కింది నుంచి దువ్వాలన్నమాట. హెయిర్ అనేది కింది నుంచి మనం చిక్కులు తీసుకుంటూ పైకి దూకోవాలి. అలా దూకోవడం వల్ల మనకి జుట్టు అనేది ఎక్కువ రాలకుండా ఉంటుందండి. ఇది పెట్టుకోవడం వల్ల ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది మీ హెయిర్ అనేది. మీరే రిజల్ట్స్ అయితే చూస్తారు. ఖచ్చితంగా వాడి చూడండి. చాలా అంటే చాలా బాగుంది హెయిర్ ప్యాక్ అయితే. ట్రై చేయండి. మరి వీడియో చూసేయండి. ఏంటి అనేసి తెలుసుకోవాలని ఉంది కదా మీకు. ఆ వీడియో ఏంటి అని చూసేయండి మరి వీడియో. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది అల్లం అండి. పెద్ద అల్లం ముక్క అయితే తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎంత అయితే అల్లం తీసుకున్నానో అంత తీసుకోండి. మీరు తీసుకొని మిక్సీ సన్న ముక్కల్లాగా చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోండి. లేదు మీ దగ్గర ఈ విధంగా తురుముకుండేది ఉంది అంటే తురిమేసి కూడా మనం జ్యూస్ని అయితే సపరేట్ చేసుకోవచ్చండి. నేను మిక్సీలో వేయలేదన్నమాట. మీరు ఒకవేళ తురిమేది లేదు అనుకుంటే మీరు మిక్సీ పట్టేసుకోండి. నేను ఇక్కడ మంచిగా తురిమేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే అల్లం మంచిగా క్లీన్ చేసుకొని పైనంతా పీల్ అంతా తీసేయాలండి. పీల్ తీసేసిన తర్వాతే మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట. పీల్ తీసేసి అందులోంచి మనం జ్యూస్ని సపరేట్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే క్లాత్ సహాయంతో జ్యూస్ని సపరేట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ క్వాంటిటీ అయితే మనకు సరిపోతుందండి. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ ఇంగ్రీడియంట్ మనకి అలోవెరా అండి. అలోవెరా మొక్క నుంచి ఒక ఆకు అయితే తీసుకోవాలన్నమాట. ఇది కట్ చేసుకొని ఇది ఒక 1/2 అవర్ పాటు ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక 1/2 అవర్ పాటు ఉంచేసాము అంటే అందులో నుంచి మనకు ఎల్లోగా జెల్ అనేది ఉంటుందండి. అది మొత్తం క్లీన్ అయిపోయి మనకు ఫ్రెష్గా ఉంటుందన్నమాట అలోవెరా. ఈ అలోవెరా ఆకులో నుంచి మనం జెల్లుని సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకొని మనము ఇది ఒక
హాఫ్ కప్పు ఉండేలా చూసుకోవాలన్నమాట ఇందులో జెల్ అనేది. నేను ఇక్కడ పెద్దది అంటే బాగా ముదిరిపోయి ఉంటుంది కదా పెద్ద ఆకు నుంచి, అలాంటిదైతే ఇక మనకు బాగా పనిచేస్తుందండి. లేతదైతే అంతగా మనకు పనిచేయదనమాట. బాగా స్ట్రాంగ్గా ఉండేదైతే మంచిగా పనిచేస్తుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇంకా అల్లం రసము మనం సపరేట్ చేసి పెట్టుకున్న అల్లం రసము, ఆ తర్వాత అలోవెరా హాఫ్ కప్పు వరకు తీసుకొని మంచిగా మిక్సీలో అయితే వేసేసుకున్నానండి ఇక్కడ. ఆ తర్వాత మనకు కావాల్సింది ఇక్కడ కరివేపాకు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనము ఈ రెండింటిని మంచిగా మిక్సీలో వేసేసుకొని, ఆ తర్వాత కరివేపాకు వచ్చేసి మనకి 2 రెమ్మలు తీసుకుంటే సరిపోతుందండి. ఇది మంచిగా క్లీన్ చేసుకొని వేసుకున్నాను నేను. ఆ తర్వాత థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆముదం అండి. ఇది మనం గానిగలో ఆడిచ్చుంటారు కదా, ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఇది 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలండి. చూసారు కదా, నేను 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. ఆ విధంగా మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకొని మెత్తగా మనము పేస్ట్ లాగా చేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని, ఆ తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని అంతటిని వేసేసి జెల్లుని సపరేట్ చేసుకోవాలండి. జెల్లుని సపరేట్ చేసుకోవడం వల్ల మనం హెయిర్ రూట్స్కి మంచిగా అప్లై చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి సన్నగా డస్ట్ అంతా మన తలకి ఎక్కువగా లేకుండా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. క్లీన్ చేసుకోవడం వల్ల మన హెయిర్లో ఏమీ ఉండదండి. లేదు అనుకుంటే మన హెయిర్కి కరివేపాకు ఆకులు అలాంటివన్నీ తగులుకొని ఉంటాయి. అలా కాకుండా ఈ విధంగా జ్యూసు మనము అప్లై చేసుకోవడం వల్ల క్లీన్గా ఉంటుందన్నమాట మన హెయిర్ కూడా. చూసారు కదా, ఈ విధంగా మనం జ్యూస్ని సపరేట్ చేసుకొని ఒక కాటన్ తీసుకొని కాటన్తో మనము మంచిగా హెయిర్కి అప్లై చేసుకోవాలండి. స్కాల్ఫ్కి మాత్రమే అనమాట. చూసారు కదా, పాపడిగా తీసుకుంటూ మనము ఇది అప్లై చేసుకోవాలి. 1కి 2 సార్లు మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ టైం అప్లై చేసుకుంటారు కదా, అప్లై చేసుకొని తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత ఒకవేళ మీ దగ్గర జ్యూస్ మిగిలింది అంటే మళ్ళీ అప్లై చేసుకోండి. 1కి 2 సార్లు అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి. జుట్టు అసలు రాలదనమాట. మనకి చాలామందికి జుట్టు రాలిపోయి మనకి కొత్త జుట్టు రాకుండా ఉంటుంది కదండి. అట్లా కాకుండా మనకి జుట్టు కూడా వస్తుందన్నమాట. మనకి ఊడిపోయిన చోట జుట్టు కూడా పెరుగుతుందండి, కొత్త జుట్టు వస్తుందన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుందండి. సిల్కీగా షైనీగా ఉంటుందన్నమాట జుట్టు. మనకి చుండ్రు దురద ఇలాంటివన్నీ ఏమీ లేకుండా జుట్టు ఆరోగ్యంగా ఉంటుందండి. అసలు డ్రైనెస్ కానీ చిట్లిపోవడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవండి. హెయిర్ అయితే మంచిగా ఆరోగ్యంగా గ్రోత్ అవుతుందన్నమాట. మీరు నెల రోజులు ఈ విధంగా ట్రై చేసి చూడండి, కంపల్సరీగా రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. చూసారు కదా, ఇక్కడ మనం జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేసుకొని మంచిగా హెయిర్ అంతటినీ పైకి కొప్పులాగా కట్టేసి మనం షవర్ క్యాప్ అయితే పెట్టేసుకోవాలండి. చూసారు కదా, నేనైతే మంచిగా అప్లై చేసుకున్నాను. కొద్దిగా ఉంటే మళ్ళీ పైన కొంచెం అలా అప్లై చేసుకుంటూ ఉన్నానండి. నాకైతే 1 టైంకే సరిపోయింది ఈ జ్యూసు. నేను ఫస్ట్ టైమే నేను మంచిగా అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని షవర్ క్యాప్ అయితే పెట్టేశానండి. ఒక 1 అవర్ లేదా 1.5 అవర్ ఈ విధంగా ఉంచుకోండి. మీకు టైం ఉందంటే 1.5 అవర్ ఉంచుకోండి. మాకు టైం లేదు, ఓపిక లేదు అనుకున్న వాళ్ళు 1 అవర్ సరిపోతుంది. 1 అవర్ తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేసుకుంటే మంచిగా ఉంటుందండి. హెయిర్ అయితే మంచిగా గ్రోత్ అవుతుందన్నమాట. ఈ విధంగా వారానికి 2 సార్లు ట్రై చేయండి. ఖచ్చితంగా హెయిర్ అయితే పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.